నుంచి కదా టీవీలో యాక్ట్ చేసాము అంతా. నాకంటే పెద్దోడే కానీ అబద్ధం ఆడుతున్నాడు. నేను రంగు వేసుకున్నా, మీరు వేసుకోలేదు అంతే తేడా. నేను రంగు వేసుకున్నా, మీరు వేసుకోలేదు అంతే తేడా. మాట్లాడు. నాన్నలు సభ మొత్తం కింద ఉంది, అయినా సభా సరస్వతికి నమస్కారం. సవినయంగా నేను ఎప్పుడూ ఈవెంట్స్కి రాలేదండి, ఎందుకో ఇవాళ వచ్చేసాను. పిలుస్తారా పిలవరా అని కూడా భయపడ్డాను. పిలిచారు, ఇది నాకు ఇచ్చిన గౌరవం. నాకు చాలా ఆత్మానందంగా ఉంది. ఎందుకు అంటే బాబుతోటి ఎప్పుడూ చెప్పేదాన్ని, ఇప్పుడే చెప్పాను ఇవాళ. ఆయన మెచ్చుకున్న దగ్గరకు వచ్చి బాగుందమ్మా అంటారు. కాస్త పెద్దగా అంటే మేము ఎట్లా అవుతాం కదా అనలేదు. అసలు ఎంత వినయం అంటే చాలా వినయం. వాళ్ళ అమ్మగారికి నమస్కారం. ఏమ్మా కొంచెం గట్టిగా చెప్పలేదు, స్లోగా చెప్పాడు. అలా కాదు, నేను మాట్లాడితే కొండ మీద ఎవరో రహస్యం చెప్పుకున్నట్టే. చిన్నగా మాట్లాడటం నాకు తెలియదు, రాదు కూడా. నా దెబ్బకే మా ఆయనకి కొంచెం చెవుడు కూడా వచ్చింది. మా సార్ ఇక్కడే ఉన్నారు, మా హస్బెండ్. కానీ అది నాకెంతో మంచిదయ్యా. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నప్పుడు తెగదిట్టేవాడు నన్ను, అంటే ఫ్యామిలీ పరంగా, ఇంకా వేరే కాదు. అనుకున్నాను. ఇప్పుడు నేను తిడుతున్నా. లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన. సో నాన్నలు ఒకళ్ళకి ఒకడు తోడు. లవ్ మ్యారేజీ, అరేంజ్డ్ మ్యారేజీ అనే దాని గురించి మాట్లాడినప్పుడు బాబు అన్నాడు ఏదైనా మ్యారేజ్ రైట్ అన్నారు. కాదు, వాళ్ళు అరిచేటప్పుడు మనం సైలెంట్గా ఉంటే చాలు. అప్పుడు మనం అరిచినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే చాలు. ఎవరు ఒప్పుకున్నారు? అందుకనే 45 ఏళ్ళు మాకు పెళ్ళయి. మరి అంత గొప్పతనం. ఆయన నడిచేటప్పుడు కాముగా ఉండి తర్వాత చెప్పుకోవచ్చు. కాబోయే భార్యాభర్తలకి నేను ఇచ్చే సలహా అది. ముందస్తుగా బంగారం 100 రోజుల ఫంక్షన్కి అరేంజ్ చేసుకో. ఎస్ ఎందుకనంటే మనం అల్లరల్లరిగా చూసి కొన్ని అసలు భావమే ఉండదండి సాంగ్స్లో కూడా. డిస్కుడక డస్క ఎవరైనా ఆడాలి, కానీ ఈ పాటలండి హృదయాన్ని తాకినవి ఒకటి. రెండోది, ఆ బాబు 9 నెలలు కడుపుతో ఉన్నట్టు ఆయన. ఎవరైనా మామూలుగా ఒక బిడ్డను కనాలంటే 9 నెలలండి, కానీ ఆ పిల్లోడు 9 నెలలు మోసి మంచి బిడ్డను కన్నారు. బిడ్డ మీకు శుభాశిస్సులు. మళ్ళీ రమణి కాదు సినిమా మొత్తం, మళ్ళీ దానికి ఒక్కదానికి ఎట్టాను అబ్బాయి. తల్లి బంగారం, మీ అందరికీ శుభాశిస్సులు నాన్న. కాకపోతే మా గురువులు నేర్పిందంటే యూత్ ఆర్టిస్టులకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ నా అనుభవం చెప్తున్నా. మా గురువులందరూ బ్రాహ్మలే. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు, ఓ బిచ్చగాడు వేషం వేసినా పోని ఇంకోటి అన్నా, నాకు ఒక ముస్లిం వస్తాద్ బి క్యారెక్టర్ వచ్చింది. అంటే ఆవిడ ముస్లిమ్స్ గురువు. నేను అక్కడ అవ్వలు కలిమియే తయ్యబ్ లా ఇలాహా ఇల్లిల్లాహు మహమ్మదర్ రసూలుల్లా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ నిర్రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినిస్ సిరాతల్ ముస్తకీమ్. ఆమీన్. కాదు బాబా, మనం ఒక క్యారెక్టర్ తీసుకునేటప్పుడు దాని పుట్టుక, దాని బిహేవియరు, దాని నడక ఎక్కడి నుంచో రాదు, సమాజంలోనే ఉన్నాయి క్యారెక్టర్సు. ఓ బిచ్చగాడు వేషం వేసేయంటే ఆ బిచ్చగాడిని అబ్జర్వ్ చేయాలి, లేదు వాళ్ళు నడిచినట్టు నడవాలి. అలా మీ క్యారెక్టర్స్లో మీరు కాదు కనిపించాల్సింది, మీ క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్. మా ఆలీబాబు చేశాడు యమదొంగలో, ఒక గౌన్ వేసుకొని ఇట్లా నడుస్తాడు ఇట్లా. నాకు భలే నచ్చిందయ్యా. అట్లా నాన్న కొంచెం వామప్ అవ్వద్దు. నాకంటే చల్లగా ఉన్నాడు, యంగ్ అంట. సరదాగా
నిజం చెప్తే మీరు నాకు నా ఫ్యామిలీలో గడిపేది తక్కువ టైము, ఇట్లాంటి పిల్లలు ఈ ఫ్యామిలీతోటి గడిపేది ఎక్కువ టైం. ఒకటి నేర్చుకోవటానికండి అన్నీ నేర్పుద్దండి ఇండస్ట్రీ. అది మంచి నేర్పుద్ది, చెడు నేర్పుద్ది. మనం మంచిగా నేర్చుకుందాం. నాన్నలో అందరికీ శుభాశిస్సులు. నాకు ఇది ఫస్ట్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నట్టు ఇది. బంగారు తల్లి పక్కన ఈ అబ్బాయి ఉండబట్టి మాట్లాడా. అబ్బో, నా బ్యాక్ బోన్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి ఏంటి? ఇలా ఫంక్షన్కి పాప ఆయన వదిలేసిన వచ్చుగా, పాప ఆయన పని హ్యాపీగా ఏదో మ్యాచ్ ఐపీఎల్ చూసుకుంటా ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మేము నాకు 70, ఆయనకి 80. ఎక్కడ ఉంటాడు నన్ను వదిలి పాపం? మీరు అనుకుంటున్నారు అయ్యయ్యో నేను వదిలేసి రావచ్చు కంటే అవును 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 అంటున్నారు గట్టిగా. అయ్యా భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, ఓ 2 పిల్లలు. ఐఎమ్ హ్యాపీ, వ్యక్తిగా హ్యాపీ, ఆర్టిస్ట్గా కూడా హ్యాపీ. నేను ఊపిరిన్నంత వరకు నటిస్తూనే ఉంటా. వెరీ గుడ్ శకుంతల బంగారం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.